రాజకీయ కక్షతోనే తనపై అక్రమ కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కాకినాడ వైఎస్ఆర్సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని ఎమ్మెల్యే కొండబాబుకు సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే ఎమ్మెల్యే అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్యే కొండబాబు చేస్తున్న అక్రమాలపై అన్ని ఆధారాలను త్వరలోనే బయట పెడతానంటున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు బహిరంగ లేఖ రాశారు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ప్రస్తుతం దీని మీద మాట్లాడేందుకు మనతో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఉన్నారు. సార్ చెప్పండి, ఈవేళ ప్రధానంగా లేఖ విడుదల చేయడానికి కారణం ఏంటంటారు? వాళ్ళందరూ మంచి మెజార్టీతో గెలిపించింది, ప్రజలు గెలిపించారు గవర్నమెంట్ని. 6 నెలల వరకు ఏం మాట్లాడకూడదన్న ఉద్దేశంతో ఉన్నాం అందరం కూడా. కానీ ఈ లోపల మాజీ ఇప్పుడున్న ప్రెసిడెంట్ కొండబాబు గారు వచ్చి నా మీద లేనిపోయిన కేసులు పెట్టాలని, ఏదో పాత కేసులన్నీ తవ్వి చేయాలని, అదేవిధంగా కాకినాడలో అక్రమ బియ్యం జరుగుతుందని, అదే గంజాయి నడుస్తుందని ఎన్నో ఆరోపణలు చేశారు. గతంలో చేశారు, ఇప్పుడు చేశారు. ప్రభుత్వం వాళ్ళదే కదా, కనుక అన్నీ తేల్చుకోండి. మీకు 6 నెలలు సమయం ఇస్తున్నాను. 6 నెలల్లో ఎక్కడ అవినీతి అక్రమాలు జరిగినా సరే తీసుకుని బయట పెట్టండి అని చెప్పడం జరిగింది. కనుక నేను 6 నెలలు ఏమి మాట్లాడడం ఉందామన్నా అతను ఉంచలే పరిస్థితిలో లేడు. కనుక ఏదో రకంగా నా మీద కంప్లైంట్లు పెట్టి లేనిపోని కేసులు పెట్టిందని చూస్తున్నాడు. కంప్లైంట్లు ఎదుర్కోవటం ఇవన్నీ మాకేమీ పెద్ద ఇబ్బంది ఏం కాదు. న్యాయపరంగా అన్ని పోరాటాలు చేస్తాను. అదేవిధంగా ఈ 2-3 నెలల్లో జరిగిన అవినీతి అక్రమాలు కూడా నాకు దృష్టికి వచ్చినాయి. బట్ 6 నెలల్లో అన్నీ బయట పెడతాను. ఏదైతే ఈ పీడిఎస్ రైస్ జరుగుతుందన్నారో, కాకినాడలో పీడిఎస్ రైస్ ఎవరు కొంటున్నారు, ఎవరి దగ్గర ఎంత తీసుకుంటున్నాడు, అదేవిధంగా ఆయిల్ జరుగుతుంది, వాళ్ళ బంధువులు ఎవరో చేస్తున్నారు అది. అదేవిధంగా అధికారుల ట్రాన్స్ఫర్లో పెద్ద మొత్తాన్ని ఎంతెంత తీసుకుంటున్నారు, ఎక్కడ తీసుకుంటున్నాడు, ఏ ఊళ్ళో తీసుకుంటున్నారు, ఇక్కడ ఈ 2.5 నెలలు 3 నెలలు సంపాదించిన అవినీతి సొమ్ము ఎక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారు, ఇవన్నీ కూడా త్వరలోనే జనరల్ ఆసుపత్రి వెనకాల ఒక బ్రాహ్మణ స్థలాన్ని కూడా కబ్జా గురైపోయింది అప్పుడే. ఇవన్నీ కూడా ఆధారాలతో పెడతాను, అందులో డౌట్ లేదు. ఒకవేళ కొండబాబు గారు నా మీద దొంగ కేసులు పెట్టాలని చెప్తే అన్ని రోజులు ఒకలా ఉండవు, అందరికీ మరి రోజులు వస్తాయి. అన్ని రోజులు ఒకలా ఉండవని బట్టి కొండబాబు కూడా తెలియపరుస్తున్నాను. కానీ కాకినాడలో లేని సంస్కృతిని ఈరోజు కొండబాబు గారు మళ్ళా తీసుకొచ్చి మరి కేసులు పెట్టాలని, నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. మత్స్యకార భరోసా ఇప్పుడు కూడా ఇప్పించలేకపోయావు, కనుక వాళ్ళ గురించి పోరాడవయ్యా. అదేవిధంగా ఓఎన్జీసీ ఎలక్షన్ల ముందు పెద్ద ఉద్యమం చేసాం, కమిటీ వేయించాం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో. కరెక్ట్గా ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆ కమిటీ మీటింగ్ జరగలేదు. ఎలక్షన్ అయితే చేయందాం అనుకునే పరిస్థితిలో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు కొండబాబు మత్స్యకారు ఈ ప్రాంతంలో, ఈ కోస్టల్ ఏరియాలో ఆల్మోస్ట్ వాళ్ళు ఈస్ట్ గోదావరి నుంచి చివరి వరకు కూడా, శ్రీకాకుళం వరకు కూడా మత్స్యకార నాయకుడిగా కొండబాబు ఉన్నాడు. సో కొండబాబు గారే దీని మీద ఓఎన్జీసీ మీద చర్యలు తీసుకోవాలి, మత్స్యకార భరోసా వచ్చేలాగా ఆయనే చేయాలని నా యొక్క కోరిక. అందుకని అవన్నీ కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. కూటమి పాలన మీద తన గలం ఇప్పుతాను, అదే అంతేకాకుండా కొండబాబు చేస్తున్నటువంటి అక్రమాల అవినీతిపై కూడా తాను త్వరలోనే నిజాలను బయట పెడతానని చెప్పి కూడా ద్వారంపూడి సవాల్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుంచి.